ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. మొదటి వచనాన్ని చదువుకుందాం. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టం. చాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ వాక్యంలోకి మేము అడుగు పెడుతున్నా. మీ మాటలు మాకు బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేను తెలుగు భాషలో చెబుతున్నా. ఓకే, బిఫోర్ ఐ స్టెప్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈస్ రెవరెండ్ స్టీవెన్సన్, పాస్టరింగ్ at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly bear with me. సామెతల గ్రంథం. Please turn your Bibles to the book of Proverbs, chapter 11, verses from 1 to 5. 1 నుంచి 5 వచనాలు. దేవునికి ఏదో ఇష్టం లేదట. ఏమి ఇష్టం లేదు? అవి ఇష్టం లేదు కాబట్టి ఇంకా కొన్ని ఉన్నాయి. 2వ వచనం చదవండి. అంటే అది కూడా దేవునికి ఇష్టం లేదు. ఇంకా అంటే ద్రోహము, మూర్ఖత్వం కూడా దేవునికి ఇష్టమో లేదు. అందుకనే వీటిలన్నిటికి అక్కడ ఉన్న వాక్యం ఉన్నట్టుగా నేను వివరించకపోయినా నా టైటిల్ ఏంటంటే, ప్లీజ్ డు నాట్ డూ దీస్. వీటిని మీరు చెయ్యొద్దు, ఎందుకంటే అవి దేవునికి ఇష్టము లేదు కదండి. చేసాము, దేవుణ్ణి ఇష్టపరుస్తున్నాము, ఇష్టపరిచామని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు అట, వాటి యందు నాకు ఇష్టమో లేదు. సౌలు రాజు ఈ బలమైన కోడెలు, బలమైన పొట్టేలు దేవునికి ఇస్తే బాగుంటుంది అని దాచాడు, కానీ అది దేవునికి ఇష్టమో లేదు. ఎందుకంటే మన ఆలోచనలు దేవుని ఆలోచనలు కావు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఇలా చేస్తే దేవుడు ఏమవుతాడటండి, సంతోషపడతాడు. యు మే థింక్ దట్ యు ఆర్ ప్లీజింగ్ యువర్ గాడ్. అంటే నేను దేవుని సంతోష పెడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు సంతోషపడటమా లేదు. శాస్త్రులు, సద్దుకాయులు, పరిసయ్యులు మేము వారానికి 2 సార్లు ఉపవాసం, ప్రతి సోమవారం ప్రతి గురువారం. యూదులండి వారానికి 2 సార్లు ఉపవాసం అంటున్నాం, మేము దేవుని సంతోష పెడుతున్నాం అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుడు వాళ్ళని చూసి అంటున్నాడు, సున్నము కొట్టినా. అదేంటండి, దేవుని సంతోషపడుతుంటే సున్నం కొట్టిన సమాధి అంటాడండి. దేవుణ్ణి నువ్వు సంతోష పెడుతున్నావు నీ క్రియల ద్వారా అంటే అవి దేవునికి ఇష్టమో కాదో ఎప్పుడన్నా ఆలోచించావా, గమనించావా? దేవుని వాక్యాన్ని చదివేవా? చాలా క్రియలు నేను అందుకుని అంటున్నా, క్రైస్ట్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్ బట్ సెక్యులరిజం ఈజ్ ఇన్ అవర్ మైండ్స్. క్రీస్తు హృదయములో, లోకము తలలో. కొన్నిసార్లు ఇది వినాలో మనకి తెలియటం లే, కానీ ఎక్కువ శాతం ఈ రోజులు ఏది వింటున్నారటండి, ఆయన చర్చికి వెళ్తున్నాడు, ఆయన చేశాడుగా. ఈయన చర్చికి వెళ్తున్నాడు, ఈయన కూడా చేశాడుగా. ఆయన చర్చికి వెళ్తున్నాడు, ఆయన కూడా చేశాడుగా. అంతెందుకు, క్రైస్తవులు ఎంతమంది నా స్నేహితులు లేరు, వాళ్ళందరూ చేస్తున్నారుగా, నువ్వు చేయటానికి ఏమైంది? ఏమొచ్చిందో చూసారు ప్రశ్న, అంతేనండి. ఈరోజు ఏ రోజు? అమావాస్య. కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు? తూర్పుకి వెళ్ళకూడదు. రేపేంటి?
పౌర్ణమి. రేపెట్టి వెళ్ళకూడదు, పడమటికి వెళ్ళకూడదు. ఎల్లుండి ఏంటి? మామూలు రోజు. అటు వెళ్ళకూడదు, దక్షిణానికి వెళ్ళకూడదు. 4 మూలలకి వెళ్ళకపోతే ఇంకేటి వెళ్తావు కదండి. ఏంటి బంగారం మీదే కదా తీసుకోవటం లేదంటే ఈరోజు అమావాస్య గారండి, అందుకని అది కేజీ బంగారం పోయిందిలే, ఎవడో తీసుకుంటాడులే అన్నాడు ఆడు. అనలేదా? మరి దానికి అమావాస్య లేదా? ఏ అమావాస్య తీసుకోకూడదా? అంతా నేనంటున్నా, మనము ఏంటుండాలటండి, దేవుని బిడ్డలము, దేవునిలోనే. దేవుడు చెప్పిందే మనకి ఒక్కట వేదవాక్, అంతే. ఇక ఏరేది నీ బుర్రలోకి, హృదయంలోనికి వెళ్ళకూడదు. ఆ చుట్టుపక్కల వచ్చి చెబుతుంటారు ఏదో కదండి, వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారు, ఆ వింటాం. దేవుడు చెప్పేవి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్పేవి కూడా చెప్తున్నాగా, మరి అది ఎందుకన్నారు? ఓకే, ఇవి ఇష్టము లేదు కదండి. మన సామెతల గ్రంథం 11:1-5 దాకా మనం చదివితే, ఇవి దేవునికి హేయము, అవి దేవునికి ఇష్టమో లేదు. దేవునికి ఇష్టము లేదు కాబట్టి ప్లీజ్ డోంట్ ఆర్ డు నాట్ డూ దీస్, ఇవి చేయొద్దు. ఏ అంటే అవి దేవునికి ఇష్టం లేదు, అంతే. అర్థమవుతుందా? అది దేవునికి ఇష్టము లేనప్పుడు అది ఎంత ఖరీదైందనేది చూడొద్దు. కారణం ఏంటంటే అది దేవునికి ఇష్టం లేదు. నాకు ఇష్టమే కొన్నిసార్లు, కానీ దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ విత్ మీ. దీన్ని నాతో కలిగి ఉండటానికి నాకు ఇష్టమో అనేది కదండి. ఓకే, లెట్స్ గో టు ప్రాఫెట్ యోనా దగ్గరికి వెళ్దాం. నేను వెళ్ళటం నాకు ఇష్టం లేదు. దేవుడు అన్నాడు, నెనివే వెళ్ళకపోవటం నాకు ఇష్టమో లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నెనివే వెళ్ళటం యోనాకి ఇష్టం లేదు, నువ్వు తర్షీషు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నీకు ఇష్టమైంది చేస్తావా, దేవునికి ఇష్టమైంది చేస్తావా? చివరికి ఎక్కడికి వెళ్ళాను? నెనివేకి వెళ్ళాను. లెట్ హిజ్ విల్ బి, ఎవరి చిత్తమట? దేవుని చిత్తము. లెట్ హిజ్ విల్ బి డన్, లెట్ హిజ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఆయనదే జరగాలి. మనకి జరిగితే చాలాసార్లు లేనిపోయిన అనర్థాలు వస్తాయి. అర్థమవుతుందండి? ఓకే, 3 విషయాలు మనం చూద్దాం. ఇక్కడ మనం చదివిన వాక్య భాగములో ఏముంటుందటండి? దొంగతరాసు, అంతేనా? దొంగతరాసు అంటే తూకం. అది అచ్చం ఎలాగుంటుందట? 5 కేజీలు రాయిలాగే ఉంటుంది, కానీ అది 5 కేజీలు ఉండదు. అంతేనండి? అచ్చం ఎలాగుంటుంది? 5 కేజీలు రాయిలాగే ఉంటుంది, కానీ అది 5 కేజీలు కాదు. మనం ఏం చేస్తాం? మనమంటే అది చాలామంది ఏం చేస్తారట? వ్యాపారం చేసేవాళ్ళు చక్కగా తెలివిగా మోసం చేస్తారు. ఇలాంటివన్నీ దేవునికి ఇష్టము లేదు. 3 విషయాలు మనం చూద్దాం. ఓకే, ఉదయకాల సమయంలో ఒక దేవుడు మనతో మాట్లాడే 3 విషయాలు చూద్దాం. అంటే బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి, కానీ ముఖ్యంగా 3 విషయాలు చూద్దామా? ఓకే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఓకే, SQ ఈరోజు మనం చూసేది ఏంటంటే ఇంగ్లీష్ అక్షరాలు SQ. మొదటిది అక్కడ ఏమని ఉందటండి? ఏం పెరుగుతుంది? అక్రమము. ఇది దేవునికి ఏం లేదు, అక్రమం ఇష్టం లేదు. మరి దేవునికి ఇష్టమేది? తీసేయండి, క్రమము. అర్థమవుతుందండి? ఏముందట? ఏంటది? అక్రమము. ఓకే,
మొదటి ఎస్ ఏంటంటే డు నాట్ స్కూట్. డు నాట్ స్కూట్. స్కూట్ అంటే మనం నడిపే స్కూటర్ కదా. ఓకే, అంటే అర్థం ఏంటంటే జారిపోవటం. యేసులో నుండి జారిపోవద్దు, క్రీస్తులో నుండి జారిపోవద్దు, యేసు మనకిచ్చినవి తీసివేయొద్దు. మన జీవితంలో చాలాసార్లు లోకములో ఉండి లోకమిచ్చినవి లోపలికి పెట్టి దేవుడిచ్చినవి బయటికి తీసేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే నెమ్మదిగా జారిపోతున్నాం. స్కూట్ అంటే అదేనండి, జారిపోవటం. ఎక్కడి నుంచి? దేవుళ్ళ నుండి జారిపోతున్నాం, వాక్యంలో నుండి జారిపోతున్నాం, అంతేనండి. ప్రార్థనలో నుండి జారిపోతున్నాం, విశ్వాసంలో నుండి జారిపోతున్నాం, పరిశుద్ధ జీవితంలో నుండి జారిపోతున్నాం. ఆఖరిసారి జారిపోతాను పాస్టర్ గారు అనేసరికి అప్పటికే నరకానికి వెళ్ళిపోయావు. ఇంకెక్కడ జారుతావు? ఇక చివరి జారుడు అదే. కీప్ ఆన్ జారింగ్ 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 అండ్ నౌ యు ఆర్ ఇన్ హెల్. నో జారింగ్. ఇప్పుడు ఇక జారడానికి స్థలము లేదు. ఎందుకంటే చివరిది ఏంటయ్యా అంటే నరకమే. పరలోకము నుంచి యేసులో నుండి జారుతూ 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 ఎక్కడికి వచ్చావు? నరకానికి వచ్చి ఇంకెక్కడ జారుతావు? అక్కడ జారటమే కానీ మళ్ళీ ఇంక వేరే చోటకి జారటము ఉండదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పురుగు తప్పించుకోదు. అర్థమవుతుందా? కాబట్టి అందుకని అక్కడ ఉంది. నేను చెప్తున్నది ఏంటంటే మొదటి ఎస్ ఏంటంటే డు నాట్ స్కూట్. జారిపోవద్దు. ఒకప్పుడు నువ్వు లోకములో ఉన్నావు, పాపములో ఉన్నావు, ఇప్పుడు యేసులో ఉన్నావు. యేసులో నుండి దయచేసి జారిపోవద్దు. జారిపోయేలాగ సాతానుడు నిత్యము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నీలో క్రమాన్ని తీసివేసి అక్రమం పెట్టాలని సాతానుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అది ఆయన బిజినెస్. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలమైన మనము ఎలాగున్నాం ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. యేసయ్య, నేను ప్రార్థన నుండి జారిపోతున్నానా అంటే అర్థమేంటి? ప్రార్థనకు సరిగా రాలేకపోతున్నానా? విశ్వాసములో నేను జారిపోతున్నానా? అది విశ్వాసం నుంచి జారిపోతున్నానా? ఎదగటం ఏదండి. జారిపోవటము, దేవునిలో నుండి జారిపోవటము ఇష్టమో లేదు. చూసారా, ఒక వ్యక్తి ఉన్నాడు, పౌలుతో కలిసి అద్భుతంగా పరిచయం చేయాలని ప్రయాణమయ్యాడు. స్టార్టెడ్ హిస్ స్పిరిచువల్ జర్నీ, బట్ స్టార్ట్ హిస్ స్పిరిచువల్ జర్నీ ఆన్ ది వే. తిమోతికి రాసిన పత్రిక 4:10 పత్రిక 4:10. మొదటి పత్రిక, రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక 4:10. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు అంటే అర్థం ఏంటి? జారిపోయాడు. Once he loved Jesus Christ and he started his spiritual journey with me. ఒకప్పుడు ఆయన యేసును ప్రేమించి ఆత్మీయ జీవితాన్ని, ప్రయాణాన్ని నాతో ప్రారంభించాడు. ఇప్పుడు మళ్ళీ దేన్ని స్నేహించాడు? లోకాన్ని. లోకము అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అది మోసం చేస్తుంది. దేవుని బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి? ఏమయ్యేటంటే యేసు నుంచి జారిపోయాను, అంతేనా? పౌలుని విడిచి ఇహలోకాన్ని ప్రేమించాడంటే అర్థం ఏంటంటే జారిపోయాను. మనం అలా జారిపోకూడదు. జారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏదైనా జారిపోయాక ఎప్పుడు జారిపోయిన వాళ్ళనే చూపిస్తాం. ఏ సంసోను జారిపోలేదా, దావీదు జారిపోలేదా అంటారు చక్కగా.
జారిపోయిన వాళ్ళే కనబడతారు. నేనంటున్నా, యోసేపు కనబడలేదా, యోబు కనబడలేదా అంటే వీళ్ళు కనబడరు, మనకి జారిపోయిన వాళ్ళే కనబడతారు. ఓకే ఓకే కాబట్టి మొదటిది ఏంటంటే ఇవి చెయ్యొద్దు, జారిపోవద్దు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. జారిపోయే అంటే యేసులో నుండి జారిపోయే స్వభావం మంచిది కాదు. ఓకే, రెండవ ఎస్ మనం చూద్దాం. రెండవ ఎస్ను చూద్దాం. పదకొండవ అధ్యాయంలోనే 2వ వచనం నుండి చూడండి. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద ఏమున్నది? జ్ఞానము ఉన్నది. ఓకే, మనము ఈ బైబిల్ గ్రంథంలో రెండవ ఎస్ మనం చూస్తే, ఓకే, అహంకారం. ఏం కారం? అహంకారం ఉంటే ఏం చేస్తాం సాధారణంగా? ఎవరిని లెక్క చేయం కదండి. చివరికి ఏంటట? దేవుడిని కూడా లెక్క చేయం. ఎవరినైనా నేను తెలివైనవాడిని కదండి, నాకు పదవి ఉంది, నాకు డబ్బు ఉంది, గర్వం, ఇతరులను ఏం చేస్తామట? హేళన చేస్తాం, వాళ్ళని అవమాన పరుస్తాం. కానీ జాగ్రత్త, ఇక్కడ ఉన్న వాక్యం అహంకారం వెంట ఏమొస్తుందట? అవమానము వస్తుంది. మనం చాలాసార్లు ఇలాగే ఉంటాం అనుకుంటాం. పెద్దలు చెప్పే సామెత ఏంటి? ఓడలు బళ్ళు అయినాయి, బళ్ళు ఓడలు కూడా అయినాయి. రెండవ మానవునిలో ఉండే రెండవ లక్షణం ఏంటంటే ఇతరులను అవమానపరచటం, మాకింగ్. కాబట్టి రెండవ ఎస్ ఏంటంటే స్కాఫ్. మొదటిది స్కూట్, రెండవది స్కాఫ్. స్కాఫ్ అంటే మోకరి, ఇతరులను అవమానపరచటం, స్నేహ, ఇతరులను అవమానపరచటం. అది క్రైస్తవ జీవితంలో మంచిది కాదు. మీరు గమనించండి, మీకు మంచి ఉదాహరణ చెప్తాను. జక్కయ్యను అందరూ అవమానపరుస్తున్నారు, జక్కయ్యను అందరూ తిడుతున్నారు, ఒక యేసు తప్ప. ఈయన ఎవరింటికి వెళ్తున్నారు? లూకాసు 19 ఎవరింటికి వెళ్తున్నారు? పాపి ఇంటికి. జక్కయ్య అనే పేరు తీసేశారు, ఆయనకి ఏం పేరు పెట్టారు? ఆయనకి పేరు లేదా? జక్కయ్య. ఏమంటున్నారు? పాపి. ఒక మనిషికి 2 పేర్లు, చాలా పేర్లు ఉంటాయి కదండి. ఆయన పాపం చేశాడు కాబట్టి పాపి, పుట్టుకతో పేరు జక్కయ్య. అందరూ అవమానపరుస్తున్నారు, దూరం ఉంచుతున్నారు. కానీ దేవుడు ఆయన ఇంటికే వెళ్ళెను. అంటే దేవుడు ఈ లోకానికి మనలను అవమానపరచడానికి రాలేదు, మనలో తప్పులు పట్టడానికి రాలేదు, సరిదిద్దడానికి వచ్చాడు. అందరూ తిడుతున్నారు, మనం కూడా తిడుతున్నాం. ఆస్ట్రేలియా దేశం నుంచి ఒరిస్సాకి ఒక కుటుంబం సేవ చేయటానికి వచ్చారు. ఒరిస్సాలో ఒక వ్యక్తి వాళ్ళ వ్యాన్లో నిద్రిస్తూ ఉంటే దాన్ని సజీవ దహనం కాల్చేశాడండి. పాస్టర్ గారు మాత్రం ఒక్కళ్ళే బ్రతికారు. ఆ కాల్చిన వ్యక్తిని పట్టుకున్నారు, కోర్టుకు తీసుకెళ్లారు. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అయ్యాలి? 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, 20 సంవత్సరాల? ఓకే, ఇప్పుడు కొంతమంది ఉరి శిక్ష వేయండి అని. ఎందుకంటే కుటుంబంలో ఒక ఆమె బ్రతికింది, ఆస్ట్రేలియా దేశస్తులు. అక్కడి నుండి ఇక్కడ వాళ్ళు పరిచయం చేయడానికి పాస్టర్గా వచ్చారు. ఆమె భార్యని పిలిచారు జడ్జి గారు, ఫోన్ ఎక్కింది.
అమ్మా చెప్పు, ఎన్ని సంవత్సరాలు శిక్ష చేయమంటావు? ఉరి శిక్ష చేయమంటావా? ఆయనని విడిచిపెట్టి వేయండి, ఏ శిక్ష కూడా వేయొద్దు అంది. ఆయనకి ఏ శిక్ష కూడా వేయొద్దు. అదేంటమ్మా అంటే, ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఆయన నిజమే నా భర్తని పిల్లల్ని సజీవ దహనం చేశాడు, నిజమే. కానీ నా దేవుడైన యేసయ్య క్షమించమన్నాడు, నేను ఆయనను క్షమిస్తున్నాను, ఆయనకి ఏ శిక్ష కూడా వేయొద్దు. ఎంత ధన్యురాలు నిజంగా క్రైస్తవ జీవితం అంటే. ఆయనను హేళన చేయటం లేదు ఆమె, తిట్టడం లేదు ఆమె. She simply said, forgive him. ఎంత చక్కటి మాట. Jesus Christ came to this world to forgive our sins, not to hate sinners. పాపుల్ని తిట్టడానికి, హేళన చేయటానికి రాలేదండి ఆయన. ఎందుకు వచ్చాడటండి? ఎందుకు వచ్చాడు? క్షమించటానికి. హేళన చేయటం లేదు జక్కయ్యని కదండి. గుడ్డాడ ఉరక అంటున్నారు అందరూ. కానీ యేసయ్య ఆయన దగ్గరికే వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములు రెండవ ఎస్ ఏంటంటే, ఎవరిని హేళన చేయొద్దు. స్కాఫ్, డు నాట్ స్కాఫ్ ఎనీవన్. ఎవరిని హేళన చేయొద్దు, అది మంచి అలవాటు కాదు. మనం చాలాసార్లు అదే చేస్తాం. మన దగ్గర ఉంది కాబట్టి, ఇతరుల దగ్గర లేదు కాబట్టి వాళ్ళని హేళన చేసుకుంటూ మాట్లాడుతాం. జాగ్రత్త, బీదల పక్షాన్నట్టండి దేవుడు ఉంటాడట, బైబిల్ చెబుతుంది. వాళ్ళని హేళన చేసి ఆ శాపాన్ని మన నెత్తి మీదకి తెచ్చుకోవద్దు. అర్థమవుతుందా? కాబట్టి వాక్యం చూడండి, లూకా సువార్తలో. ఓకే, లూకా సువార్తలో కూడా ఏమనుందండి? 10వ అధ్యాయం 8వ వచనం, 27వ వచనమా? చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయం. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను జాగ్రత్తగా రండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని. ఓకే, నీ పొరుగువాడు నీకు శత్రువు అయితే అది. లవ్ యువర్ నైబర్ మీన్స్ యువర్ నైబర్ మే బి యువర్ ఎనిమీ. ఒకవేళ పొరుగువాడు నీకు శత్రువు కావచ్చు. ఈవెన్ దెన్ గాడ్ సేస్ లవ్ హిమ్. అయినా కానీ దేవుడు ఆయనను ప్రేమించమన్నాడు కాబట్టి లవ్ హిమ్, ప్రేమించు. మనం చాలాసార్లు అది చేయలేము. స్నేహితుడిని ప్రేమిస్తాం, శత్రువుని ప్రేమించలేము. చాలా బాధ. ఒకరు ప్రేమించిన బలవంతంగా అందా కూర్చో అంతేనే, అంతేనండి. అది కానీ మనస్ఫూర్తిగా చెయ్యి. దేవుని యొక్క వాక్యం అంటుంది ఏమంటండి? నిన్ను వలె. అక్కడ అందుకని శ్రద్ధ పెట్టాడు దేవుడు. నీ పొరుగు వాడిని ప్రేమించు అంటలేదు, నిన్ను వలె. నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటావో అలా ప్రేమించు. ఇదిగో యేసయ్య ప్రేమించమన్నావు, మళ్ళీ నిన్ను వలె అని ఇలాంటి ఏం చెప్పొద్దు. ఈ మర్యాద ఉండదు, అంతేనండి. అది కాదట, నిన్ను వలే నీ పొరుగు అని. కాబట్టి ఏంటంట? ఇతరులను ద్వేషించొద్దు, ఇతరులను ప్రేమించటమో నేర్చుకోవాలి. అందుకని ఇది చేయొద్దు. ఏం చేయదు? డు నాట్ స్కాఫ్, డు నాట్ స్కూట్ అండ్ డు నాట్ స్కాఫ్. అర్థమవుతుందండి? అది ఓకే. మూడవ విషయం మనం చూద్దాం. చూడండి, మూడవ విషయం యోహాను సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. వెనకాల చదవాలి, వెనకాల కూర్చున్న వాళ్ళు చదవాలి. చదవండి. 10:40. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం.
యేసు నీవు నమ్మిన ఎడల చాలు, నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాం. మనం చాలాసార్లు ఏం చేస్తాం? దేవుని సన్నిధికి వస్తాం. దేవునికి సన్నిధికి వస్తాం. చెప్పండి, దేవుని సన్నిధికి వస్తాం, దేవుని నమ్ము. మరి మాత్రం దానికి ఎందుకు? స్కూల్కి వెళ్తాం, చదవం అన్నట్టే ఉంది, అంతేనండి. దేవుని సన్నిధికి వస్తాం, నమ్మం. ప్రార్థన చేస్తాం, నమ్మం. వాక్యం వింటాం, నమ్మం. కాబట్టి అంటే ఏంటి ఉంది మనలోని? డౌట్ అనేది ఉంది. అందుకని మూడవ ఎస్ ఏంటంటే డు నాట్ సెప్టిసైజ్. సెప్టిసైజ్ అంటే డౌట్. అంటే మార్త యేసయ్య దగ్గరికి వచ్చి నీవు ఉండి ఉంటే మా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు. ఇఫ్ యు హ్యాడ్ బీన్ దేర్, నీవు అక్కడ ఉండుంటే, ఇఫ్ యు హ్యాడ్ బీన్ దేర్. అసలు ఆయన లేని చోట ఎక్కడ? ఆయన లేని చోట ఎక్కడ అంటున్నా? దేవుడు ఆయన అన్ని చోట్ల కూడా ఉంటాడు. నీవు అక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు. కానీ యేసయ్య అంటున్నాడు, ఏమంటే తెలుసా అండి? మార్త, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్ము. దేవుని యొక్క మహిమ నీకు తెలియటం లేదు, ఆయన యొక్క గొప్పతనం నీకు తెలియటమో లేదు. నువ్వు నమ్మితే నా గొప్పతనాన్ని చూస్తావు. ఆయనలోనే కాదు, ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా తోమా, నేను యేసుని చూడనిదే నేను నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెట్టనిదే నేను. ఈయన కూడా ఏంటంటే అనుమానపు తోమ. యేసయ్యానికి ప్రత్యక్షమయ్యాడు, కనబడ్డాడు. రా తోమా, చూడు, నేను కాదు, నేను చెప్పానుగా ఏమని, 3 రోజులు లెగిస్తానని చెప్పానా లేదా? లేచాను. కాబట్టి డౌట్ అనేది, అనుమానం అనేది ప్రతి వ్యక్తిలో ఉండే ఒక వ్యాధి, అంతేనండి. మంచి విషయాల్లో అనుమానం పర్వాలేదు, కానీ ప్రతిదానికి అనుమానం పడటం ఏంటంటే చాలా చాలా ప్రమాదము, చాలా ప్రమాదం. కొంతమంది ప్రతి విషయంలో అనుమానం పడతారు. తూర్పుకి ఆయన ఇటు వెళ్తుండే, ఎందుకో ఇటు వెళ్తున్నాడు, తూర్పుకి ఎందుకో ఇటు వెళ్తున్నాడు. ఆయన ఆఫీస్ అటే వెళ్తాడు. ఎటు వెళ్తాడు అంటున్నా కదండి. ఆయన కూడా అంటాడు, ఎందుకో ఈయన పడమటికి వెళ్తున్నాడు, నీ ఆఫీస్ పడమటనా. ప్రతి చిన్నదానికి అనుమానం పడితే, అనుమానం అనేది ఒక వ్యాధి, అది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దానికి ఏమి లేదు, అది చెప్పండి, దేనికి మందు లేదు? మనోవ్యాధికి మందు లేదు. ఇది ఒక జబ్బు అండి, అది పెరిగిందంటే చాలా ప్రమాదం. చూసిన ప్రతి దానిలో ఏదో అనుకుంటాం మనం. ఓకే, కాబట్టి మూడవది ఏంటట, డు నాట్ సెప్టిసైజ్. ఏంటట, దయచేసి అనుమానము కలిగి ఉండకూడదు. అసలు క్రైస్తవుడు అంటే క్రీస్తును నమ్మినవాడు. నమ్మకమే పరలోకం. నువ్వు చూసావో నేను చూసానా? ఎవరు చూడలే, ఉందని నమ్ముతున్నామా? గాంధీ గారిని ఎవరు చూశారు? ఆ టైంలో వాళ్ళు అది చూశారు. మీరు చూశారు, నేను చూసామా? ఎవరు చూడలే, కానీ ఉన్నాడు ఆయన, అంతేనా? కొన్ని నమ్మాలి, కొన్ని డౌట్లు వచ్చినా కానీ వాటిని తీర్చుకోవాలి. జీవితాంతం ఆ డౌట్స్తో నేను బ్రతుకుతూ ముందుకి వెళ్ళకూడదు. అది మంచి విధానమో కాదు. ఎందుకంటే మితిమీరి అనుమానపడుతున్నాం అంటే ఆలోచించడం మొదలు పెడతాం. ఆలోచించి ఏపీ వచ్చును, బీపీ వచ్చును, అంతేనండి. మితిమీరి ఆలోచించదు. అసలు ఆలోచించకూడదని నేను చెప్పటం లేదు, మితిమీరి ఆలోచించదు. అలాగ ఆలోచిస్తేనే సమస్య. ఓకే, కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇవేంటట, దేవునికి ఇష్టమో
లేదు. ఓకే, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, మరి ఇష్టమైనవి ఏంటి? 3వ వచనం చదవండి. యథార్థవంతులు. అది యథార్థత దేవునికి ఇష్టం. ఏమి ఇష్టమటండి దేవునికి? యథార్థత అంటే ఇంటిగ్రిటీ. అదేండి, యథార్థంగా ఉండటం నేర్చుకో. ఉన్న 10 రూపాయల్లోనైనా, ఉన్న 15 రూపాయల్లోనైనా. అంతేగాని వేరే సైడ్ నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేయదు. అదేం చేస్తుందట? ప్రమాదాన్ని తెస్తుంది. అది దేవునికి ఇష్టమో అనేది. కాబట్టి ఎస్క్యూ ఏంటట? ఏం చెప్పండి? డు నాట్ స్కూప్. ఓకే, డు నాట్ స్కూట్. టీ. ఓకే, SCOOT. ఓకే, డు నాట్ స్కాఫ్ అండ్ డు నాట్ సెప్టిసైజ్. అర్థమవుతుందా? ఓకే, మొదటిది ఏంటి? ఓకే, జారిపోవద్దు దేవునిలో నుండి. రెండోది ఏది అంటే ఎవరిని ఇతరులను హేళన చేయొద్దు, అవమానపరచొద్దు. అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు అవమానపరచబడ్డాడు కానీ అవమానపరచలేదు. ఈయన అవమానపరచబడ్డాడు, వేరే వాళ్ళని అవమానపరచు. కొన్నిసార్లు వస్తాయి అవమానాలు, కొద్ది తట్టుకొని, మానవ జీవితం అంటే అంతే, తట్టుకొని ముందుకి వెళ్ళాలి. అర్థమవుతుందండి? ఇక మూడోది ఏంటట? అది అనుమానాలు మితిమీరి వద్దు. అవి కూడా చాలా ప్రమాదాలని తీసుకొస్తాయి, కుటుంబాలని నాశనం చేస్తాయి కదండి. చాలా కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయో తెలుసండి? ఏమానము? అనుమానం. అంత అయిపోయాక ఇలాగ అనుకున్నానండి, కానీ అప్పటికే జరగరంది జరిగిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి దేవునికి ఇష్టం లేనివి దయచేసి మన జీవితంలో చేయొద్దు, వాటిని తీసివేద్దాం. ఓకే, ప్రభుకి ఇష్టమైనవి మనం కలిగి ఉందాం, ముందుకు వెళదాం, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుదాం. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ మాటలు మాకు బోధించినందుకు వందనాలు. మీకు ఇష్టం లేనివన్నీ మేము తీసివేసి మీకు ఇష్టకరమైన జీవితంలో ముందుకు అడుగువేయటానికి సహాయం చేయమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.